హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. మోహన్ బాబు అనే ఒక విలువలు లేని వ్యక్తి చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు గచ్చిబౌలిలో స్టేడియంలో సినిమా పరిశ్రమ పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు ఏడ్చాడు మోహన్ బాబు అండి. చిరంజీవికి ఎందుకిచ్చారు? నాకు ఇవ్వలేదని ఒక ఏడుపేడ్చారు. ఆ విషయమంతా 2007 వజ్రోత్సవాలు అంటే 75 సంవత్సరాలు వజ్రోత్సవాలు జరుపుకున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ జరుపుకుందండి హైటెక్ సిటీలో. అప్పుడు ఆ సందర్భంలో చిరంజీవికి లెజెండ్ అవార్డ్ ఇచ్చినందుకు పద్మ ఈ మోహన్ బాబు విషం కక్కాడండి. నాకెందుకు ఇవ్వరు లెజెండు? చిరంజీవి ఎందుకు లెజెండు? నేను స్కూల్ పెట్టాను. ఎంతోమంది పిల్లలకి పేద పిల్లలు విద్య నేర్పుతున్నాను. నేను పెద్ద కళాకారుడిని. నేను చిరంజీవి కలిసి నటించాము. నేను జవాబు మాటల మాట్లాడతాను. నేను మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేరు. నేను అని తనకు తాను చెప్పుకున్నాడండి. ఎంత హీనంగా చెప్పాడంటే ఆ రోజు సినీ వజ్రోత్సవాల్లో 'కృష్ణకెందుకు ఇవ్వలేదు లెజెండు, కృష్ణరాజుకెందుకు ఇవ్వలేదు లెజెండు, వాళ్ళకెందుకు ఈళ్ళకి ఇవ్వలేదు. నేను డైలాగ్ కింగ్‌ని నేను ఆడితే పాడుతా, పాడితే తీయతా, చెప్పుతా కొడతా, కొడితే కొడతా. ఈ డైలాగులు చెప్పేది నేనే గదా! ఇంత గొప్ప డైలాగ్ చెప్పి నాకివ్వకుండా చిరంజీవి ఎందుకు లెజెండ్ అయ్యాడు? ఏ కొలమానం ప్రకారం అని నోటికొచ్చిన మాట. అంటే ఇతనికి చిరంజీవికి పద్మభూషణ్ అవార్డొచ్చి 2006లో బ్రహ్మాండమైన సినిమా ఇండస్ట్రీ మొత్తం కలిసి గచ్చిబౌలి స్టేడియంలో అండపిండ బ్రహ్మాండంగా సెలబ్రేషన్ చేస్తే, గొప్ప నటుడు అమితాబ్ బచ్చన్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది తోటి కళాకారులు అన్ని ఇండస్ట్రీల వాళ్ళు వచ్చి చిరంజీవి గారికి మెచ్చుకుంటుంటే, అది చూసి తట్టుకోలేని ఆ అక్కసంతా 2007లో కక్కాడండి. చిరంజీవి లెజెండ్ ఎందుకు అవుతుంది? నేను లెజెండ్ ఎందుకు కానని. ఈరోజు చూడండి, చిరంజీవి ఏంటి సహాయం చేసే వ్యక్తి. ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా విషయం తెలిస్తే సహాయం చేసే వ్యక్తి గొప్ప వ్యక్తి. ఈ మోహన్ బాబు అందరి దగ్గర దోచుకునేవాడు. స్కూల్ పెట్టాడు, స్కూల్‌లో దోచుకున్నాడు. దాన్ని ఖాళీ చేసాడు, ఖాళీ దోచుకున్నాడు. ఇప్పుడు యూనివర్సిటీ అయిందని. యూనివర్సిటీలో కూడా దోచుకున్నాడు. 26,00,00,000 దాకా తిరిగి చెల్లించాలి పిల్లలకని చెప్పి ఆ కమిషన్ తీర్పిచ్చిందంటే ఏం చెప్పాలండి? ఈడు మోహన్ బాబు మోసగాడు కాదా? కేటుగాడు కాదా? కిలాడి కాదా? ఇటువంటి నీచ నికృష్ట వ్యక్తులు చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా అసలకి? చిరంజీవి ఎక్కడ? మోహన్ బాబు ఎక్కడండి? కరోనా టైంలో మోహన్ బాబు ఎక్కడున్నాడండి? మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు ఎక్కడున్నారండి? చిరంజీవి గారు ఎంత సేవ చేశారండి? సినీ కళాకారులకి తన మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేశారు చిరంజీవి గారు. చిరంజీవి ప్రకాష్ రాజ్ ఓటేయకపోయినా ఆ సినీ కార్మికులందరికీ, కళాకారులందరికీ సరుకులన్నీ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు చిరంజీవి గారు. తర్వాత బ్లడ్ బ్యాంక్‌లో దాంట్లో మెడికల్ టెస్ట్‌లో వాటిలో కూడా ఎంతో సహాయం చేశారండి. వాళ్ళ ఆరోగ్యం కోసం ఒక హాస్పిటల్ కడుతున్నాడండి. ఎందుకు చెప్తున్నా అంటే అటువంటి గొప్ప వ్యక్తితోటి ఈ నీచుడు, నికృష్టుడు, పిల్లల దగ్గర దోచుకున్నవాడు, స్టూడెంట్ దగ్గర దోచుకున్నవాడు, ప్రజల దగ్గర దోచుకుని తినే ఈ మోహన్ బాబుకు పోలిక ఎక్కడిదండి? ఇటువంటి నీచమైన వ్యక్తి చిరంజీవి గారి గురించి మాట్లాడతాడు. ఏమనంటే ఏడుస్తాడు చిరంజీవి గారి మీద. ఎందుకండి ఏడుపు? వీడేమి సాధిచ్చాడు మోహన్ బాబు? పద్మవిభూషణ్ అయ్యాడు చిరంజీవి గారు. తర్వాత లెజెండ్‌గా ఇచ్చారు సినీ పరిశ్రమల పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకొని లెజెండ్ అవార్డ్ ఇచ్చారు. దానికి ఏడ్చాడు. ఏడ్చేందుకు చిరంజీవి గారు అవార్డ్ తీసుకోలేదు. అప్పుడు ఎంతో మంది పెద్దలున్నారు. ఒక్కడు నోరెప్పలేదండి. ఎంచేత రాజకీయం అండి. ఒకటే రాజకీయం. చెత్త. మోహన్ బాబు అంటే భయపడతా ఒక్క అక్కినేని నాగేశ్వరరావు ఒక్కడే భయపడకుండా ఇతను మాట్లాడిన మాటకి సమాధానం చెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా చురకలంటిచ్చాడు ఈ యొక్క మోహన్ బాబుకి. ఎందుకంటే అన్నపూర్ణ గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా పెడదామని చూసాడు ఈ మోహన్ బాబు. ఆ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చక్కగా వివరణ ఇచ్చారు. ఈ మోహన్ బాబు ఎటువంటి వ్యక్తి అనేది. ఇటువంటి నీచ వ్యక్తి ఇతను. ఇతనికి చిరంజీవి గారితో ఏంటండి? చిరంజీవి ఎక్కడ? వీడెక్కడండి అసలకి? పిల్లల దగ్గర ఏవండీ హాస్టల్‌కి మెస్‌లో భోంచేస్తే మెస్ చార్జ్ చేస్తామండి. మన కాలేజీ ఇంజినీరింగ్ కాలేజీ యూనివర్సిటీ బస్సుల్లో వస్తే బస్ చార్జ్ చేస్తామండి. మన కార్‌లో మనం వచ్చినా, మన స్కూటర్ మనం వచ్చినా, మన మోటార్ సైకిల్ మనం వచ్చినా
ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, బస్ చార్జెస్ మన మీద ఏస్తున్నారంటే ఎంత నీచమైన వ్యక్తి అండి మోహన్ బాబు. అలాగే మన బాక్స్‌లో మనం తెచ్చుకొని మన తిండి మనం తింటూ కూడా మెస్ చార్జెస్ మన మీద ఏస్తే ఏంటండి? ఇది ఎంత నీచమైన వ్యక్తిత్వం ఇది. అటువంటి నీచుడట చిరంజీవి గారితో పోలిక పెట్టుకుంటాడు. లెజెండ్ అవార్డ్ ఎందుకిచ్చారు? పద్మభూషణ్ అవార్డ్ ఎందుకిచ్చారు? ఆయన గిన్నిస్ బుక్ అవార్డులు అన్నీ ఆయన తెచ్చుకున్నాయా? పబ్లిక్ ఇచ్చారు. లండన్ ఎళ్ళాడు. లండన్ పార్లమెంట్‌కెళ్ళాడు. పార్లమెంట్‌లో ఆయన్ని సన్మానం చేశారు. ఇది ఎవరిస్తారండి ఇది? ప్రజలిస్తే ప్రజల యొక్క మన్ననలు పొందితే వస్తది. నీకది ప్రజల మన్నన పొందే మనస్తత్వం నీకు లేదు. పద్మవిభూషణ్ అవార్డ్ వస్తే ఏం చేసావు? మూవీ అవార్డ్స్ మీ కొడుకు ఏం చేశాడు? ఫంక్షన్ చేశారా? సినిమా ఇండస్ట్రీ ఏమైనా చేసిందా? ఏమి చేయలేదు కదా! అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఏమైనా చేశారా మీరు? డాన్స్ మాస్టర్ జానీకి నేషనల్ అవార్డ్ వచ్చింది. చేశారా మీరేమన్నా? మీరు చెయ్యరు. చేస్తే మాత్రం ఏడుస్తారు. ఎంతసేపు మీరు ఇట్లా ప్రజల దగ్గర, వాళ్ళ దగ్గర దోచుకుని, పిల్లల దగ్గర దోచుకుని డబ్బులతోటి సినిమాలు తీసి, సినిమాలు ఫ్లాప్ అయితే వాటి డబ్బులు రికవర్ చేసుకోవడానికి ఇలా పిల్లల మీద భారం వేస్తారని ఇప్పుడు అర్థమైంది. మీకు త్వరలో ఉన్న ఆ యూనివర్సిటీ ఖచ్చితంగా మూతపడుతుంది. హైకోర్టులు స్టే ఇచ్చారని మీరు జంబలగడ పంబలాగా చేస్తున్నారు. హైకోర్టు స్టే ఇచ్చింది మాత్రాన మీరు గెలిచినట్టు కాదు మోహన్ బాబు. నీ కొడుకు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. హైకోర్టులో స్టే ఉంది. ఇట్లా అట్లా పెట్ట తప్పులు చేసి పైగా సహకరించకపోతే ఊరుకుంటారా? కమిషన్‌కి సహకరిస్తే అన్నీ సక్రమంగా ఉన్నట్టట. చూడండి మంచు విష్ణు గారి యొక్క సువార్తలో చెప్పినట్టు చెప్తున్నాడు. అంతే సహకరించి ఊరుకుంటారా కమిషన్ వాళ్ళు? సహకరించకపోతే మళ్ళీ దానికి కేసు అవుతది. అందుకే సహకరించారు. అన్ని విషయాలు చెప్పారు. పబ్లిక్ చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, పిల్లలు చెప్పారు. అన్నీ తప్పుడు తడకలే. ఇంకా లెక్కలు తీసి ఇంకా చాలా వస్తాయండి. ఇప్పటికి ఇది ఉంది. త్వరలో యూనివర్సిటీ కూడా మూయమని చెప్పి రికమెండ్ చేశారు. ఆ యూనివర్సిటీ మూయడం గ్యారంటీ అండి. ఈ నీచమైన వ్యక్తి మోహన్ బాబుకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పారు. వీడి సినిమాలు ఎవరు చూడరండి. మొన్న కన్నప్ప తీశాడు. సినిమా బాగుంది. నేను దానికేం తప్పు పట్టను నేను. కానీ మనిషి కాకపోతే ఏమవుతుందండి ఇప్పుడు? మోహన్ లాల్ పెట్టాడు, ప్రభాస్‌ని పెట్టారు, అక్షయ్ కుమార్ పెట్టారు. ఈ నటులు పెట్టుకుంటే సరిపోతుందండి. మంచి మనసు ఉండాలి. మనకు మంచి గుర్తింపు ఉంటే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఏది సినిమాకేది? అంతా లాసే. కొనుక్కున్నోడికి అందరికి లాసే. నేనేంటంటే అతను సినిమా కన్నప్ప తీయడం బానే తీశారు. నేను కాదంటలే. కానీ ఆ యొక్క మనుషుల వ్యక్తిత్వం మంచిది కాకపోతే భగవంతుడు కూడా క్షమించడని ప్రజలందరినీ తెలుసుకోమని చెప్తున్నాను. ఎవరైనా సరే తెలుసుకోండి. మంచి మనసు ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. మంచి మనసు మనకు లేకపోతే మనం అంతా మంచి జరగాలని మనం కోరుకోకపోతే మనకు మంచి జరగదని తెలుసుకోమని తెలియజేసి చెప్తున్నాను. ఇటువంటి మోహన్ బాబు లాంటి వ్యక్తులు ఎంతమంది ఏడ్చినా చిరంజీవి గారికి అది భగవంతుడు వాటిని ఆ యొక్క ఏడుపుని ఆశీర్వచనాలుగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన మనందరికీ మంచి చేసే వ్యక్తి చిరంజీవి గారు. మొన్నటికి మన సినీ కార్మికులందరూ ఆయన దగ్గరికెళ్లారు గానీ మోహన్ బాబు దగ్గరికెళ్ళలేదు. మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు దగ్గరికెళ్ళలేదండి. చిరంజీవి గారి దగ్గరికెళ్ళి. ఎందుకంటే చిరంజీవి ఇండస్ట్రీ పెద్దని ఎళ్లారు. అటువంటి మంచి వ్యక్తి చిరంజీవి గారిని పట్టుకొని ఏడుస్తున్న మోహన్ బాబు ఈ రోజున ఎంత అంటే ప్రజల దృష్టిలో కావచ్చు, ప్రభుత్వం దృష్టిలో కావచ్చు, పిల్లలు చెప్పి వేలాది మంది పిల్లలున్నారు. వాళ్ళ పేరెంట్స్ దృష్టిలో ఒక దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అయిపోయాడని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ అటువంటి నీచమైన నికృష్టుడు మోహన్ బాబుకి నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. నీకు ఈ జన్మలో చిరంజీవి గారి పేరైతే అర్హత లేదు. ఆయన నీ స్నేహితుడని చెప్పుకునే అర్హత లేదు. నీకు 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 చెడు రోజులే ఉన్నాయి. చెడు దాపురించింది నీకు. చెడు చేస్తున్నావు. చెడు చేస్తూనే ఉంటావు. చెడు చేస్తూనే ఉంటావు. నువ్వు ఆ చెడులోనే కొట్టుకుపోతావని సెలవు తీసుకుంటూ జై జనసేన. జై హింద్.